ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము, పరమ పూజ్యులైన సాయి భక్తవరుడైన మాస్టర్ గారిని తలుచుకునే శుభ సత్సంగానికి, ఆదివారం నాటి సత్సంగానికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. ఒక విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో నీవు ఏ దేశంలో ఎన్ని జన్మలెత్తినా పుట్టాలని కోరుకుంటావు అంటే నా భారతదేశంలోనే అని చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఆసేతు సీతాచల పర్యంతం ఒకసారి అలా పర్యటిస్తే ఒక అద్భుతావహంగా మన జాతిని సముద్ధరించిన మహానుభావుల దివ్య కళామయమైనటువంటి కొన్ని అద్భుతాలు కనిపిస్తాయి. మీరు ఎక్కడైనా పర్యటించండి, అక్కడ ప్రతి ఆడపిల్ల నొసుట ఒక బొట్టు ఉంటుంది. అది ఏదైనా అవనివ్వండి, బొట్టు ఒకటి ఉంటుంది. రెండోది, ఏ గుడికి వెళ్ళినా అక్కడ కొబ్బరికాయ ఉంటుంది. మన ఆరాధనలో కొబ్బరికాయను, ఆడపిల్లల ముఖాన బొట్టును ఎవరు ప్రతిష్ఠించారో తెలుసా? దానికి కారణం తెలుసా? దానికి కారణం ఏంటంటే, కాశ్మీర దేశంలో దొరికే కుంకుమ, కేరళలో లభించేటువంటి నారికేళ ఫలము పూజలో చేసి, ఆ విధంగా మొత్తం ఈ భరత భూమి అంతా సమైక్యంగా ఉండాలనే రీతిలో కొన్ని వందల సంవత్సరాల ముందే ఒక అద్భుతమైనటువంటి రీతిని మనందరికీ ప్రసాదించిన వారెవరో తెలుసా? వారి పేరు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన్ని ఎప్పుడు తలుచుకున్నా ఆయన బ్రతికింది చాలా తక్కువ కాలం, 33 ఏళ్ళు. వేదవ్యాసుడి తరువాత మళ్ళీ ఒక ఋషిని గురించి కనుక ఆలోచిస్తే శంకరుడే మొదట అగ్రాసనాధిపతిగా కనిపిస్తారు. ఆ చిన్న వయస్సులో ఆయన పరమాద్భుతమైనటువంటి పనులు ఎన్నో చేశారు. కేవలం అద్వైత సిద్ధాంతాన్ని కాదు, ఎవరైనా నిజమైన ఆధ్యాత్మికతను నమ్ముకునే ప్రతి వారికి తనదైన రీతిలో, తనదైన శైలిలో అండగా, ఆలంబనగా నిలిచే మహానుభావుడు ఆదిశంకరుల వారు. ఆ శంకరుల వారికి భారత జాతి ఎప్పుడూ రుణపడే ఉంటుంది. ఆయన పరమాద్భుతమైనటువంటి రీతిలో వేదోపనిషత్తులను సామాన్యుడికి దగ్గరగా తీసుకొచ్చి చెప్పడానికి ప్రయత్నం చేశారు. సరే, ఆనాడు సరే శంకరాచార్యుల వారు చేశారు. మరి ఇంకెక్కడైనా అటువంటి వ్యక్తులు ఎక్కడైనా ప్రయత్నం చేసినవారు? శంకరుడికి ఎంత విశ్వవిఖ్యాతమైనటువంటి ప్రఖ్యాతి వస్తే వచ్చి ఉండవచ్చు. అటువంటి వారు మనం ఎక్కడైనా తారసపడతారా? మీరు నిజంగా తలుచుకోదలుచుకుంటే మన జీవితంలో ధన్యత వల్ల సూచన భరద్వాజ మాస్టర్ గారు అలాంటి వారు. ఆ కాలంలో శంకరులు ఎలాంటి వారో మన కాలపు శంకరులు భరద్వాజ మాస్టర్ గారు ఏం చేశారు అంటే, ఆయన 2 పనులు చేశారు. తాను తెలుసుకోవడం, తెలుసుకుంది పంచుకోవడం. ఆయన ఏం చేశారు? తెలుసుకోవటం, తెలుసుకుంది పంచుకోవటం. శోధన, సాధన, బోధన అనే పనులు చేశారు ఆయన.
మొదట ఆత్మాన్వేషకుడుగా ఉండి శోధన చేశారు. ఆ తరువాత తనకొచ్చిన గొప్ప దివ్యమైనటువంటి గురు కరుణామృత రూపమైనటువంటి సాయి సాన్నిధ్యాన్ని తాను తెలుసుకుని సాధన చేసి ఆ సాధనను గురించిన సమగ్రంగా మనందరికీ బోధ చేశారు. కనుక శోధన, సాధన, బోధన భరద్వాజ మాస్టర్ జీవితం. ఆయన జీవించింది 50 సంవత్సరాలు. కానీ ఆయన చేసిన పని మరెవరన్నా చేయాలనుకుంటే కనీసం 200 సంవత్సరాలు పడుతుంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే 200 సంవత్సరాల కాలాన్ని కేవలం 50 ఏళ్లలో కుదించి తనదైన రీతిలో ప్రయత్నం చేశారు. కానీ భరద్వాజ మాస్టర్ గారి గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువ, తెలియవలసింది చాలా ఎక్కువ. అది కాదండి, మా అందరికీ మాస్టర్ తెలుసు కదా, మనం ఆయన పుస్తకాలు చదివాం, గురు చరిత్ర చదివాం, బాబా చరిత్ర చదువుకుంటున్నాం. అదేవిధంగా ఆయన రాసినటువంటి అన్ని గ్రంథాలు, ఆయనకు సంబంధించిన వివరాలు, విశేషాలు చెప్పుకుంటూనే ఉన్నాం. కాదు, అవన్నీ కలిసిన ఎంతో దివ్యమైన భరద్వాజ మాస్టర్ గారి ఆయన యొక్క ప్రబోధంలో, ఆయన జీవితంలో కేవలం అతి తక్కువ శాతం మాత్రమే. ఇంకా ప్రపంచానికి తెలియవలసింది ఎంతో ఉంది. ఆ మహానుభావుడి దయ వల్ల, సాయి కృప వల్ల, మహనీయుల అనుగ్రహం వల్ల అది అందరికీ లభించాలని మనం ఆశిద్దాం, స్మరిద్దాం, ప్రార్థిద్దాం. పోతే ఇంకో విషయం ఏంటంటే, మాస్టర్ గారు గొప్ప పని చేశారు. శంకరాచార్యుల వారు ఏ విధంగా ఆధ్యాత్మిక తత్వాన్ని సామాన్యులకు అందుబాటులో చెప్పడానికి ప్రయత్నించారో, మాస్టర్ గారు ఏం చేశారంటే, నీ ఉన్న కాలంలోనూ మహనీయమూర్తులు, పూర్ణ పురుషులు, సత్పురుషులు ఎందరో ఉంటారు చూడగలిగితే అంటూ ఆయన ప్రయత్నం చేసి చెప్పిన వారిలో వెంకయ్య స్వామి వారు ఒకరు. సుమారు అనేక మందిని గురించి చెప్పారు ఆయన. వారిలో ఆయన దయ వల్ల మనం ఎంతవరకు అక్కలగౌడ స్వామివారి చరిత్ర రాసుకున్నాం, గజానన మహారాజ్ చరిత్ర రాసుకోగలిగాం. అట్లాగే ఇంకా పరమ పూజ్యులైనటువంటి వెంకయ్య స్వామి వారి గురించి ఇంతకుముందు రాసుకున్నాం, తర్వాత ఇప్పుడు రాసుకుంటున్నాం, ఇక ముందు ఎప్పటికీ రాసుకుంటూనే ఉన్నా కూడా మిగిలి ఉండే అంత విషయం, సారాంశం మన దగ్గర ఉంది. అంటే అర్థమైంది, అనేక మంది సత్పురుషులను గురించి తాను అన్వేషించి తపస్సుతో దర్శించి ఈ కాలంలోనూ ఇలాంటి వారు ఉన్నారు. ఒక మాస్టర్ గారే గనక స్పష్టంగా గనక చెప్పకపోతే సాయిబాబాని ఏ విధంగా ఆయన్ను సరిగా గుర్తించలేకపోయారో, అదేవిధంగా వెంకయ్య స్వామిని కూడా ఏమనుకున్నారు చుట్టూ ఉండే సమాజం, ఆయన ఒక పిచ్చివాడు, పిచ్చి వెంకయ్య అనుకున్నారు. అట్లా కాకుండా ఈయన అవధూతమూర్తి, నిజమైన మహాత్ముడు. భాగవతంలో ఏ విధంగా వేదవ్యాస భగవానుడు చెప్పాడో అటువంటి అవధూత స్వామి ఈయన అని విస్పష్టంగా చాటి చెప్పినది భరద్వాజ మాస్టర్ గారు. ఆ విధంగా ఎందరో మహనీయుల గురించో చెప్పారు ఆయన. ప్రపంచంలో ఎక్కడా అందరి దృష్టిలో పడని వాళ్ళందరికీ కూడా నీరాజనం బట్టి ప్రపంచానికి ఆయన గారు వాళ్ళని పరిచయం చేశారు. వాళ్ళ దివ్యత్వాన్ని అనుభూతి చెందడానికి తాను ఒక మార్గం అయ్యారు. కాబట్టి అత్యాధునిక కాలంలో అతి సనాతనమైన ధర్మానికి ప్రోధి చేసిన వారు భరద్వాజ మాస్టర్ గారు. ఆ విధంగా మన కాలపు శంకరుడుగా ఆయన మనం భావించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక గొప్ప గురుభక్తుడు ఆయన. ఆది శంకరాచార్యుల వారు ఎంత ఏమి చెప్పినా, ఎంత గొప్పగా ప్రపంచమంతా ఆయన్ని అద్భుతంగా ప్రస్తుతి చేసినా కూడా ఆయన ఎప్పుడు ఏమంటాడు, గోవింద భగవత్పాద ఆచార్యుల వారి శిష్యుడనైనా నేను ఆ మహానుభావుడి దయవల్లనే అంటాడు. భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడూ కూడా ఈ సర్వానికి కర్త నా గురువైన బాబా వారిదే అని. బాబా ఏమంటారు, మీరు చూస్తున్న దీని అంతటికీ కారణం నా గురుకృపా విశేషమే. ఇది సనాతన భారతీయ ఋషిధర్మం, సంప్రదాయం. కాబట్టి అతి ఆధునిక కాలంలో కూడా అతి సనాతనము, ప్రాచీనము అయినటువంటి ఋషిధర్మానికి వీళ్ళందరూ మేలుకొలుపు చెప్పి ఈ కాలంలో కూడా అది సాధ్యమని చాటి చెప్పినవారు. ఆ మహనీయమూర్తుల దివ్య పాదార విందాలకు నమస్సుమాంజలి ఘటించడమే మన ఈ సత్సంగానికి ప్రథమోద్దేశ్యం. ప్రస్తుతానికి నమస్కారం, సెలవు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय
साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम साई राम जय 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।